ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు మన బోటిక్లో పైపింగ్ థ్రెడ్ ఎలా వేస్తారో అదే మెథడ్లో నేను మీకైతే ఇప్పుడు ఇవాళ పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా మనకు ఎక్కడ అనేది ఖర్చు కనబడకుండా ఈ పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి. దానికి ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైతే వస్తే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో కట్ చేసుకుంటూ చూస్తే ఇది ఎలా వేసినా అన్నది అయితే మీకైతే అర్థం కాదు. అందుకే వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడండి. ఇప్పుడైతే మనం పైపింగ్ వేయడానికి ఇప్పుడు మనం పైపింగ్ ఏ కలర్తో వేయాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ తీసుకొని ఇలా ఒక 1 ఇంచుతోని ఇలా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. పైపింగ్ క్లాత్ ఎప్పుడు కానీ క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచుతో నేను ఇలా క్లాత్ అయితే కట్ చేసుకున్నా. మనం ఎంత పొడవు కావాలంటే అంత పొడవు కట్ చేసుకొని ఇవి పైపింగ్ థ్రెడ్ అయితే ఇట్లా పెట్టుకొని ఇప్పుడు మనం ఇలా 1 సైడ్ పాదం అయితే సెట్ చేసుకొని ఇప్పుడు మనమైతే ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ను ఈ క్లాత్ లోపల ఇలా పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ రావాలి. పక్కకే మన థ్రెడ్ పక్కకే టైట్గా వచ్చే విధంగా వేసుకుంటూ రావాలి. వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. చూడండి, కొంచెం లేట్ అయినా కానీ క్లియర్గా పూర్తి వరకు అయితే చూడండి వీడియోని. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా 1/2 ఇంచా 1/4 ఇంచా మనం కుట్టు కొరకు ఎంత ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఒక 1/4 ఇంచు 1/2 ఇంచు మనం కుట్టుకైతే ఎంత వదులుకుంటామో అంతవరకు అయితే క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు లైనింగ్ క్లాత్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్లో ఇప్పుడు ఒక క్లాత్ ఇలా తీసుకోవాలి. ఇది కూడా ఒక 1 ఇంచ్ ఉండే విధంగా తీసుకొని ఒక 1 సైడ్ ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, నేనైతే ఇది 1 సైడ్ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, దీనికి ఇలా ఆపోజిట్లో చూడండి ఇటు చివరలా ఇలా పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మనం ఇలా ఇటు చివరాల మనం స్టిచ్చింగ్ వేసుకున్న సైడ్ కాదండి, ఇటు సైడు మనం స్టిచ్చింగ్ వేయని సైడు ఇలా చివరలు ఇలా పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ అయితే రావాలి. ఇప్పుడు మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు ఇటు సైడు ఇటు కాజా పట్టి సైడు మనం ఇలా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్న దాన్ని ఇలా ఆపోజిట్లో పెట్టేసి ఇక్కడ మనం పైపింగ్ థ్రెడ్ ఎక్కడ ఇటు సైడు మనం ఎక్కడనైతే స్టిచ్ వేసుకున్నామో దాని మించలే ఇలా పెట్టేసి ఇదే మనం కుట్టుకి ఎంతైతే వదులుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామో థ్రెడ్ పక్క నుంచి అంతే దూరంలో అదే కుట్టు మీద మనం ఇలా వేసుకుంటూ రావాలి.
ఇలా మీరు స్టిచ్చింగ్ చేసి ఎక్స్ట్రా మనీ కూడా తీసుకోవచ్చు. లేకుంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు, ఇలా కాకుండా. చూడండి, ఇక్కడ నేను అదే కుట్టు మీద నేను ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ వస్తున్నా. ఇలా చూడండి, ఇలానైతే స్టిచ్చింగ్ చేసుకుంటూ మనం రావాలి. ఇక్కడ ఇలా రౌండ్ ఉన్న దగ్గర కొంచెం క్లాత్ని గట్టిగా పట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇట్లా మనం కార్డ్స్ పెట్టుకోవాలి. ఇలా అక్కడక్కడ ఇలా చిన్న చిన్నగా ఇలా గాడ్స్ అనేది పెట్టేయాలి. లేకుండా రౌండ్ అనేది మంచిగా తిరగది. ఇలా పెట్టుకుంటేనే మనకు రౌండ్ అనేది మంచిగా వచ్చేస్తుంది. కంపల్సరీ పెట్టాలి ఇదైతే. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ లోపల ఉన్న కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే మనం ఇలా లోపలికి వెళ్ళి ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కువ లేకుంటే మనకు అవసరం లేదు, కానీ ఎక్కువ ఉంటే మాత్రం ఇలా కట్ చేసుకోవాలి. ఓన్లీ లోపలి క్లాతే. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా లోపల క్లాత్ కట్ చేసుకుంటూ రావాలి. కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి. దీనికి ఇలా పైపింగ్ వేయడం వల్ల టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనం పని నీట్గా ఉన్నప్పుడు మనం డబ్బులు ఆశించడంలో తప్పు లేదు కదా. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేయాలి. చూడండి, చాలా నీట్గానైతే వచ్చేస్తుంది పైపింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కామెంట్స్ అయితే చేయండి. మీకు ఇంకేమన్నా కావాలి అనుకున్నా కానీ కామెంట్స్ రూపంలో ఏమున్నా కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. నేను ఇంకా అవి చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా క్లియర్గా అర్థమైతే లేదన్నా కానీ ఇంకా క్లియర్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను.
ఇక్కడ రౌండ్ దగ్గర ఇలా క్లాత్ని ఇలా అనుకుంటూ కొంచెం ఇలా ఇక్కడ ఫింగర్తో ఇలా క్లాత్ని ఇలా అనుకుంటూ ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి మనకి ఎక్కడ అనేది ఖర్చు కనబడకుండా చాలా నీట్గా వచ్చేసింది. పైపింగ్ అయితే మీకు కనిపిస్తుంది కదా. చూశారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.